ఏంటే హరిత, ఫ్రీ టికెట్ ఇవ్వాలంటే ఆధార్ కార్డ్ చూపించాలి కదా, చూసావా? చూశానత్తమ్మా. మన కబ్బోర్డ్లో 2వ అరలో చాలా భద్రంగా ఉంది. మరి దాన్ని బ్యాగులో పెట్టుకుని రాకుండా అక్కడే ఎందుకు వదిలేసావా? మీరే కదా అత్తమ్మా ఆధార్ కార్డు ఉందో లేదో కబ్బోర్డ్లో చూసి రమ్మన్నారు, అంతేకాని తీసుకురమ్మని చెప్పలేదుగా. ఏంటే హరిత, మిక్సీ వేసి జార్ మీద మూతలా చూస్తూ నిలబడ్డావేంటి? చట్నీ అంతా బయటికి ఎగిరిపోంది. మీరే కదా అత్తమ్మా పచ్చడి నలుగుతుందో లేదో చూడమన్నారు, మరి జార్ మీద మూత పెడితే లోపల నలుగుతుందో లేదో నాకెలా కనబడుతుంది అత్తమ్మా? హరిత, ఫ్రిడ్జ్లో పెట్టిన కేజీ టమాటాలేవి? కూర వండుదామంటే ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఎక్కడైనా దాచావా ఏంటి? దాచడమేంటత్తయ్యా, పొద్దున టీవీలో టమాటా ధరలు బంగారంలాగా పెరిగిపోతున్నాయని చెప్పారు. అందుకే మన నగలతో పాటు సేఫ్గా తీసుకెళ్లి బీరువా లాకర్లో పెట్టేశాను. గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టి చూసుకోమంటే పాలు మొత్తం పొంగిపోయి కింద పోతున్నాయి. నువ్వేమో ఇక్కడ ప్రశాంతంగా టీవీ చూస్తున్నావు. అయ్యో అత్తయ్యా, పాలు పొంగితోకి లక్ష్మీదేవి వస్తుందని మీరే కదా నిన్న చెప్పారు. అందుకే లక్ష్మీదేవి కోసం గిన్నె నిండా పాలు పోశాను. స్టవ్ పెద్దగా పెట్టి మరీ ఎదురుచూస్తున్నాను. హరిత, ఈ ఆన్లైన్ షాపింగ్లో ఒక చీర నచ్చి ఆర్డర్ చేద్దామనుకుంటే అక్కడ సిఓడి అనుంది. ఏంటిదాని అర్థం? సిఓడి అంటే చీర అని, అంటే ఆ చీర మీకు బాలేదని అర్థం. హరిత, ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళు మండుతున్నాయి, కాస్త హెల్ప్ చేయవే. ఇకపై ఉల్లిపాయలు కోసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. కోడలా, ఈరోజు స్వీట్ ఏంటి? ఏదో కొత్తగా వాసనొస్తుంది. అత్తయ్యా, అందరూ పంచదారతో హల్వా చేస్తారు, నేను కాకరకాయతో హల్వా చేశాను. కోడలా, బయట వర్షం పడుతోంది, బట్టలు చూసిరా. ఇప్పుడే చూసొచ్చానత్తమ్మా. మరి బట్టలేమయ్యాయి? పూర్తిగా తడిసిపోతున్నాయి అత్తమ్మా. మరి లోపల వేయలేదా? చూసి రమ్మన్నారు కాని తీసుకురమ్మలేదుగా. ఏమే కోడలా, నా కొడుకు ఆఫీస్ షర్ట్ని ఇస్త్రీ చేయమంటే ఇలా కాల్చేసి కన్నాలుగా చేశావేంటి? అయ్యో అత్తయ్యగారు, అది కాలడం కాదు, నేనే ఇస్త్రీ పెట్టెతో కావాలని చేసిన హోల్స్ డిజైన్. ఇప్పుడు మార్కెట్లో ఇదే ట్రెండా? ఓ కోడలా, పొయ్యి మీద పాలు పెట్టా కదా, చూసి రమ్మన్నాను, చూసావా? చూశానత్తమ్మా, పాలు తెల్లగా బుడగలొస్తూ భలే పొంగాయి. మరి స్టవ్ కట్టేయలేదా? మీరు చూడమన్నారు కాని కట్టేయమని చెప్పలేదుగా. కోడలా, ఏంటిది? గ్యాస్ స్టవ్ ఆపేసి కూరగిన్నెను బయట ఎండలో పెట్టావేంటి? అత్తయ్య, గ్యాస్ రేటు చాలా పెరిగిపోయింది కదా, అందుకే ఎండలోనే కూర వండుతున్నాను. ఎంత ఆదా అవుతుందో చూసారా? నీ తెలివికి నా బుర్ర పగిలిపోతుంది. ఎండలో కూర వండటమేంటే? గ్యాస్ ఖర్చు ఆదా చేస్తానని నన్ను పస్తులుంచేలా ఉన్నావే. ఏంటే కోడలా, ఎంత పనిచేశావు? పక్కింటి పిన్ని దగ్గర నా పరువు తీసేశావు కదా. అదేంటత్తయ్యా, మీరే కదా నిజాయితీగా ఉండమన్నారు. నిన్న ఆవిడ వంట గురించి మీరు అబద్ధం చెప్పారు కదా, అందుకే ఈరోజు ఆవిడ అడిగితే మీ వంట అస్సలు బాగోదు, మా అత్తమ్మే చెప్పింది అని నిజాయితీగా చెప్పేశాను. నిజాయితీ నేర్పితే నా పరువుని బజార్లో పెట్టిందా? భగవంతుడా, నన్ను కాపాడు.